అధిక బరువుతో బాధపడుతున్నారా? వినిలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఒక సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారనమాట. ద వన్ అండ్ ఓన్లీ సాయి కార్తిక్ గారు. పటాస్ రాజా ది గ్రేట్. చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాడు, మల్లారెడ్డి గారు లాగా అనమాట. హై థింకింగ్, లో ప్రొఫైల్. ప్రజెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ కాబట్టి నేను అడుగుతున్నా, జానీ మాస్టర్ 2017 నుంచి ఒక అమ్మాయిని ఫిజికల్ హెరాస్మెంట్, సెక్సువల్ హెరాస్మెంట్, తిట్టడం, కొట్టడం, అంత పెద్ద మాస్టర్ ఆయన ఒక అమ్మాయిని ఇంత లైంగికంగా వేధించారు అంటే ఏ విధంగా చూడవచ్చు? నిజంగా అమ్మాయిలకి కమిట్మెంట్ ఉంటేనే జీవితం ఉంటుందా? కరెక్ట్ అయితే కాదు ఇలాంటివి, ఎందుకంటే పాత రోజుల్లో కూడా కొన్ని జరిగాయి. వీళ్ళు వేదాంతాలు చదువుతారు మైకులు పట్టుకుంటే, మళ్ళీ అదని ఇదని. ఇమ్మీడియట్గా జనసేన పార్టీ కూడా సస్పెండ్ చేసేసింది కదా. హిట్ ఎక్కేస్తే ప్రాబ్లం. దేవికి కావచ్చు, తమనకు కావచ్చు, ఎంత పాపులారిటీ ఉందో, ఎంత టాలెంట్ ఉందో అంత టాలెంట్ సాయి కార్తిక్ కూడా ఉంది. కానీ ఆ ప్రొఫైల్ అనేది ఎప్పుడు చూపించుకోరు. ఎక్కువ బయట కనపడ్డా కానీ మనల్ని తొక్కేస్తారు ఇండస్ట్రీలో. ఇలాంటివి ఏమైనా ఉంటాయా మీకు? ఇండస్ట్రీలో ఎవరిని ఎవరు తొక్కరు. ఇప్పుడు అనిల్ రావిపూడికి హ్యాట్రిక్ ఇచ్చారు, తర్వాత అనిల్ రావిపూడి చాలా సినిమాలు చేశారు. మిమ్మల్ని రిపీట్ చేయలేదు అంటే మీ ఇద్దరి మధ్య కొంచెం దూరం పెరిగింది, ఏదో గొడవలైని. నేను ఒకటే అంటాను, ఎందుకు రాలేదు అనేది అయితే చాలా న్యూస్లు చదివి ఉంటారు. అవునవును, దేవి గారికి తమన్ గారికి తగ్గా పోరు నడుస్తుంది. ఈ టగ్ ఆఫర్లు ఏముండదండి, ఈ వీళ్ళు రాయటం వల్ల. వ్యక్తిగతంగా వచ్చేసరికి ఇళయరాజా గారికి కోపం ఎక్కువ, ఒక మాట అనేస్తారు ఒక సింగర్ని. అది నిజమా సార్? అసలుకి తిడతారండి. ఇంక ఇప్పుడు సింగర్లు మీకు తెలిసిందిగా. ఎందుకో చిన్న ఏజ్ లోనే పెళ్లి చేసుకుంది. లవ్ మ్యారేజా? లవే. మీరు మీ వైఫ్ కన్నా చాలా చిన్నవాళ్ళు అంటే? అవును, చిన్న. ఎంతమంది పిల్లలు? ఇద్దరు అమ్మాయిలు సింగర్స్. మన జనసేనకి రారా సైనిక కంపోజ్ చేసింది మీరే కదా? అవునండి. రా సైనిక కదలి రా సైనిక చెప్తే ఒకడు అబ్బా వీడేంట్రా. సాయి కార్తిక్ ఇండస్ట్రీకి వచ్చి అతి తక్కువ టైంలో 100 కోట్లు సంపాదించేసి. 100 కోట్లు 100 కోట్లు సంపాదించలేదు, 100 కోట్లు సినిమా. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఒక సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారనమాట. ఆయన గురించి చెప్పాలంటే ఆయన ప్రస్థానం చాలా పెద్దదని చెప్పుకోవచ్చు. వచ్చిన తక్కువ టైంలోనే చాలా చాలా మంచి సినిమాలకి మ్యూజిక్ అందించిన ద వన్ అండ్ ఓన్లీ సాయి కార్తిక్ గారు. సుప్రీం పటాస్ రాజా ది గ్రేట్. సో వీటన్నిటికి మ్యూజిక్ ఇచ్చింది నేనేనండి. చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాడు, మల్లారెడ్డి గారు లాగా అనమాట. హై థింకింగ్, లో ప్రొఫైల్. సో అలాంటి ఒక మనిషి అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయి కార్తిక్ గారు ఎలా ఉన్నారో చెప్పనక్కర్లేదు, మంచిగా పుష్టిగా ఉన్నారు. నా ఫస్ట్ క్వశ్చన్, అసలు మ్యూజిక్ డైరెక్టర్స్ ఆల్మోస్ట్ అంటే ఆ తరం నుంచి ఈ తరం వరకు చూస్తూనే ఉన్నాం మనం. ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఒక 2-3 ఇయర్స్ హీరో లాగా ఉంటారు. భలే అరే ఏంట్రా అమ్మ హీరో లాగా ఉన్నాడు, ఏదో మ్యూజిక్ డైరెక్టర్ ఏంట్రా అనుకుంటాం. ఒక 5-6 ఇయర్స్ 10 ఇయర్స్లో చూస్తే మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఈయన అనుకుంటాం. అంటే అంత చేంజ్ వస్తుంది బాడీలో, లావ్ అయిపోతారు. ఎందుకు? రీజన్ ఏం లేదు రోషన్, ఎందుకంటే మన సిట్టింగ్ వర్క్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే కంటిన్యూగా కూర్చొనే ఉంటాం. ఇప్పుడు అందులో మీరు అన్నట్టు ఎక్కువ మూవీస్ అన్నప్పుడు ఇంకా కంటిన్యూ కూర్చొనే ఉండాలి. ఎక్విప్మెంట్ ముందు కూర్చొని ఉన్నప్పుడు కంటిన్యూగా ఇంకా అసలు వాకింగ్ ఉండదు, ఏం ఉండదు, దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. ఒకటి ఏంటంటే మన వర్క్స్ అన్ని నైట్స్ అవుతుంటాయి, పగలు ఇంకా లేచి ఎక్సర్సైజ్ చేయడం ఇవన్నీ ఉండదు. ఎందుకంటే అది కాక బ్రెయిన్ ఎక్కువ థింక్ చేస్తే ఎక్కువ ఆకలేస్తుంది. థింకింగ్ కొద్ది ఏంటంటే ఈ లేయర్ వెళ్తుంటుంది. ఈ లేయర్ ఎప్పుడు వెళ్తుందో ఆటోమేటిక్ ఈ లేయర్ పెరిగిపోతుంది. ఈ లేయర్ పెరుగుతుంది. అంటే ఫిజికల్ యాక్టివిటీ చేయాలని ఏ మనిషికైనా ఉంటుంది. అవునండి, ఎస్పెషల్లీ మన ఇండస్ట్రీలో చాలా ఎక్కువ. అవునండి, మనం ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒకటి ఉండాలి. ఎందుకంటే డిప్రెషన్, స్ట్రెస్, ఒకళ్ళేమో ఒక ట్యూన్ కట్టమంటారు, ఇంకొకళ్ళు ఇంకో ట్యూన్ అంటారు, ఈ ట్యూన్ బాగాలేదు మార్చమంటారు. మీరేమో ఇన్ని ట్యూన్స్ పెట్టుకుని కానీ రెడీగా ఉండాలి సినిమాకి. అంటే మీరు అన్నట్లుగానే నైట్ ఎక్కువ వర్కౌట్, మీరు బాగా వర్క్ చేస్తారు. అవును, నైట్ టైం వర్క్, నైట్ ఎక్కువ ఉంటుంది, నిద్ర ఉండదు. ట్యూన్స్ కూడా ఏంటంటే ఎప్పుడు రెడీగా ఉండవండి. ఏంటంటే మనం చేస్తూ ఉంటాం. ఎందుకంటే కొంతమంది ఏమంటారు, ఇవన్నీ ఓకే కానీ కొత్తగా చేద్దాం అంటారు. అంటే వాళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ సీనియర్లే వచ్చారు మ్యాక్సిమం నా దగ్గరికి. వాళ్ళకి ఏంటంటే ఏదో సార్ ఇప్పుడు ఈ ట్యూన్ ఉందండి అని చెప్పలేం. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ సిచ్యువేషన్కి పర్ఫెక్ట్గా చెప్పటం,
అప్పుడు ట్యూన్ చేయడం. నేను మ్యాక్సిమం నేను చేసిన స్పీడ్ అంటే ఎక్కువ 85 మూవీస్ అలా అయిపోయినాయి. ఇప్పుడు 85 సినిమాలు చేశారు యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్. 85 to 19 ఇయర్ మ్యాక్సిమం ఆ స్పీడ్లో ఉన్నది కాబట్టి ఎప్పుడూ ట్యూన్లు స్టే అవ్వటం అంటే మొత్తం చేసి పెట్టుకోవటం ఈ టైం లేదు. ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా చేసి. ఫస్ట్ సినిమా ఆడవాళ్ళు మీకు జోహార్, అబ్బో ఆడవాళ్ళు, అబ్బో ఆడవాళ్ళు కదా, అది కమిటెడ్ సినిమా. ఫస్ట్ రిలీజ్ అయింది కాల్ సెంటర్. కాల్ సెంటర్ రిలీజ్ అయింది. ఫస్ట్ మీ మ్యూజిక్ డైరెక్షన్ లో పాడిన పెద్ద సింగర్ అంటే ఎవరు? బాలు గారు. బాలు గారా? బాలు గారు. ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు. పరిమళం అని ఒక ప్రాజెక్ట్ చేశాను. అంటే ఫస్ట్ అసలు నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా గుర్తించింది ఆయన. అంటే నేను ప్లేయర్గా చాలా బిజీగా ఉన్నాను. ఒక చిన్న రికార్డింగ్లో ఒకసారి చూసి నేను వాయించే స్పీడ్ ఇవన్నీ చూసి నెక్స్ట్ నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నానండి, ఈ ప్రాజెక్ట్కి మీరు చేయండి అని చెప్పి నన్ను జగన్నాథ్ రెడ్డి గారు అనే ప్రొడ్యూసర్, రవిరాజ్ గారు అని డైరెక్టర్, వాళ్ళిద్దరూ అసలు నన్ను తీసుకొచ్చారు ఫస్ట్. అంటే తీసుకొచ్చి లేదు మనం చేద్దాం మీరు చేయండి అంటే అసలు అప్పుడు మనకి కనీసం ఆ రోజుల్లో రికార్డు టేప్ ఇవేం తెలియదు. అంటే ఎలా రికార్డ్ ఇప్పుడు అనుకో ఫోన్లో ట్యూన్ రాగానే ట్యూన్ చేస్తాం. ఏ ఇయర్? 2007. అప్పుడు మనకి సెల్లో కూడా రికార్డింగ్ అప్పుడే కదా ఫోన్లు ఇవన్నీ రావటం. అంత టెక్నాలజీ లేదు. అసలు ట్యూన్ ఎలా రికార్డ్ చేయాలని కూడా తెలియదు. ఎందుకంటే అప్పట్లో అంతా ఇంకా మణి గారు వాళ్ళు వీళ్ళు చేయటం, అవి చూడటం, ఆ షోస్ వాయించడం, వాళ్ళకి షోస్ వాయించడం, ఇవే తప్పించి మ్యూజిక్ డైరెక్షన్ అంటే తెలియదు. కానీ ఆయన ఒక నెల రోజులు వెంటబడి లేదు నువ్వు చేయాలని చేయించి అలా చేయించారు. ఆ ఫస్ట్ కంపోజ్ చేసిన పాట బాలుగారి పాట, అది బాలుగారే పాడారు. ఓకే.